ఏంటమ్మా ఎలా వచ్చారు? ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చానుగా. మీ నాయన వెళ్దామంటేను. దీని మీద సంతకం పెట్టాలరా. సంతకమేగా. రే పెన్ తీసురా. చెల్లి పెళ్లి కదా, పొలం అమ్మేద్దామని. చెల్లి పెళ్లికి పొలం అమ్మటం ఎందుకమ్మా? ఆ డబ్బేదో నేనే సర్దుతాగా. ఎవరు సర్దాల్సిన పనిలే. నా కూతురు పెళ్లి ఎట్టా చేయాలో నాకు తెలుసులే. దాని మీద సంతకం పెట్టమని చాలు. అదేంటని అలా అంటారు? తను నాకు చెల్లేగా, బాధ్యత నాకు ఉంటుందిగా. ఓ తూరు నా బాధ్యతలు నీకు ఇచ్చి తప్పు చేసిన, ఇంకోసారి ఇచ్చి మోసపోదలుచుకోలే. సంతకం పెట్టి చాలు. నాన్న నేను చెప్పేది ఒకసారి వినండి మీరు. సంతకం పెట్టనంటావు. సరే అమ్మలో నాకు తెలుసులే. నానా ఆ పొలం తాత పేరు మీద ఉంది, ఖచ్చితంగా నేను సంతకం పెట్టాలి. నేను సంతకం పెట్టకుండా మీరు అమ్మలేరు. ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందరా? నువ్వెక్కడో హాస్టల్లో ఉంటూ నాన్న డబ్బు అనగానే దీన్నే కంచం ముందు నుంచి లేచెళ్ళి ఆళ్ళని ఇళ్ళని బతిమాలి నీకు పంపేవారు. ఆయనతో ఇట్టకినారా మాట్లాడేది? సంతకం పెడతానంటే పెడతానని చెప్పు, లేదంటే మానే. అంతేగాని ఇది మా తాత పొలం, ఇది నా పొలం అని వేరు చేస్తే చంపేస్తా. భారతే మాట్లాడింది చాలు, పద రా. యాండి ఇంకొక్కసారి ఆలోచించండి. ఆ మాట ఏం లేదనుకున్నా, కానీ ఇంత మాట అంటాడని అనుకోలేదే. ఏదో పొరపాటునా? ఏంటే పొరపాటు? ఈరోజు పొలం మా తాద్దన్నాడు, రేపు ఇల్లు కూడా తాద్దంటే బయట మాట అంటే ఆడు కనిపించినప్పుడే గుర్తొస్తుంది. సొంతోడు అంటేనే ఎప్పటికీ గుర్తుండబోతుంది. కొన్ని గుర్తులకి ఎంత దూరం ఉంటే అంత మంచిదిలే. పదండి. బా బా అంత మా ఊరు వదిలిపోతున్నారా? మెరవని చూపులతో రమణి వేదనతో మనసున కురవడమే తెలిసిన మేఘ చినుకొని దాచుకొని బరువుని మోసుకుని అడుగుని కదుపుతూనే ఎదురు చూస్తూ ఉన్నాయా. వద్దు అంటున్నా ఆగలేక వెళ్ళాయి పొద్దు దారి లేక ఈ ఊరి పులి మేర ఆపలేక చూస్తోంది